వెల్కమ్ బ్యాక్. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే స్వామివారిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు శంకర్, రమణమూర్తి, గోవిందరావు, గౌతు శిరీష సందర్శించారు. ఈ సాయంత్రం 4 గంటల వరకు స్వామివారి భక్తులకు నిజ రూప దర్శనం ఇవ్వనున్నారు. ఆదిత్యుడి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళం పట్టణానికి కూడా ఒక కొత్త వెలుగు వచ్చింది. సూర్యుడు మన ప్రత్యక్ష దైవం, నిరంతరమైనటువంటి అనంతరమైన శక్తి ప్రభావం చేసేటటువంటి వ్యక్తి. అటువంటి సూర్య భగవానుడు మన శ్రీకాకుళం జిల్లాలో వెలిసినందుకు మా అదృష్టం అది. ఆ యొక్క కార్యక్రమం ద్వారా మరి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి, జిల్లాని కూడా అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలకి భవిష్యత్తులో నాంది పలకాలి. ఈ రోజు జరిగినటువంటి రథసప్తమి ఉత్సవం వల్ల ప్రజల్లో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చింది, ప్రజల్లో కూడా ఒక కొత్త ధైర్యం వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో పెద్ద కార్యక్రమాలు మనం కూడా చేయొచ్చు. ఎటువంటి అసాధ్యమైనటువంటి పనులైనా సరే ఈ పుణ్యభూమి మీద మనం చేసుకోవచ్చు అనే ఆలోచన ఈ యొక్క పండుగ ద్వారా జరిగింది. సో అందరూ కూడా చాలా ఆనందంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క ప్రాంగణం కూడా మీరు చూసుకుంటే గతంలో చాలా ఇబ్బందికరంగా ఏర్పాట్లు చేసే పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు అంతా కూడా క్లియర్ చేసి ఆలయ గోపురం కనబడే విధంగా ఆలయ ప్రాంగణ రోజుల పండుగ ద్వారా శ్రీకాకుళం పట్టణానికి కూడా ఒక కొత్త వెలుగు వచ్చింది. సూర్యుడు మన ప్రత్యక్ష దైవం, నిరంతరమైనటువంటి అనంతరమైన శక్తి